హైదరాబాద్ లో దారుణమైన హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటనలో టాక్సీ కార్ డ్రైవర్ రాక్షసంగా ప్రవర్తించిన తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే తండ్రి ఎస్కే జిలానీ కొడుకు ఫైసల్ బైక్ పై వెళ్తుండగా ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ తర్వాత మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కారు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా జిలానీ అడ్డుకునేందుకు కారు ముందు నిలబడ్డాడు. కానీ ఆ డ్రైవర్ ఏమాత్రం వెనుకాడలేదు. కారు ఆపకుండా అలాగే ముందుకు దూసుకెళ్లాడు. బాధితుడిని దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలాపూర్ క్రాస్ రోడ్స్ వరకు వేగంగా వెళ్లిన కారు చివరకు మండమల్లమ్మ జంక్షన్ వద్ద స్థానికులు అడ్డుకోవడంతో ఆగింది. అయితే నిందితుడు కారును అక్కడే వదిలేసి పరారయ్యాడని సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఫైసల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్ లో దారుణమైన హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటనలో టాక్సీ కార్ డ్రైవర్ రాక్షసంగా ప్రవర్తించిన తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే తండ్రి ఎస్కే జిలానీ కొడుకు ఫైసల్ బైక్ పై వెళ్తుండగా ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ తర్వాత మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కారు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా జిలానీ అడ్డుకునేందుకు కారు ముందు నిలబడ్డాడు. కానీ ఆ డ్రైవర్ ఏమాత్రం వెనుకాడలేదు. కారు ఆపకుండా అలాగే ముందుకు దూసుకెళ్లాడు. బాధితుడిని దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలాపూర్ క్రాస్ రోడ్స్ వరకు వేగంగా వెళ్లిన కారు చివరకు మండమల్లమ్మ జంక్షన్ వద్ద స్థానికులు అడ్డుకోవడంతో ఆగింది. అయితే నిందితుడు కారును అక్కడే వదిలేసి పరారయ్యాడని సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఫైసల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.